కొరియన్ స్కిన్, గ్లాస్ స్కిన్ మనకి వస్తే బాగుంటుంది కదా. అవునండి, మనం వాళ్ళని చూసినప్పుడల్లా అరే ఇలా మా స్కిన్ ఉంటే బాగుంటుంది కదా అని చాలాసార్లు అనుకుంటాం. అయితే మనం ఇంట్లో కూడా ట్రై చేయొచ్చు. ఆ కొరియన్ స్కిన్ కానీ గ్లాస్ స్కిన్ కానీ మనకి వస్తుందా ఆ స్కిన్ అంటే వస్తుంది. కాకపోతే కొన్ని రోజులు మీరు కంటిన్యూస్గా చేస్తే నేను చెప్పినట్లుగా చెయ్యండి, ఓకేనా. దీనికోసం ఫస్ట్ అలోవెరా జెల్ని తీసుకోండి, పతాంజలి తీసుకోండి, చాలా బాగుంటుంది. లేదా మీకు ఇంకేదైనా ఇతర అలోవెరా జెల్స్ ఉంటే మీరు దాన్ని తీసుకోండి. యాక్చువల్గా ఇది నేను ఒక వీడియోలో చూసి ట్రై చేశాను, ఒక 4 days ట్రై చేశాను. స్కిన్ అయితే మాత్రం భలే ఉంది. దీంట్లో పాలు యాడ్ చేసుకోండి, పచ్చి పాలైనా పర్వాలేదు, నార్మల్ మనం కాగబెట్టుకున్న పాలైనా కూడా పర్వాలేదు. ఈ రెండింటిని చక్కగా కలిపేసుకోండి, అంటే ఇవి కలవు, ఇవి రెండింటిని కలుపుకోండి. తర్వాత దీంట్లో ఒక విటమిన్ ఈ క్యాప్సూల్ యాడ్ చేసుకోండి. విటమిన్ ఈ క్యాప్సూల్స్ మనకి బయట దొరుకుతాయి, మెడికల్ షాప్స్లో దొరుకుతాయి. విటమిన్ ఈ క్యాప్సూల్స్ తెచ్చుకోండి. ఈ మూడింటిని కూడా కొంచెం సేపు కలపండి, అంటే కలిసేలాగా. యాక్చువల్లీ అలోవెరా జెల్ కలవదు, కొంచెం సేపు కలిపితే కానీ అది కలవదనమాట. ఇలా కలిపేసుకోండి. ఇలా కలుపుకున్న తర్వాత కార్న్ఫ్లోర్ తెలుసు కదా మీకు, మొక్కజొన్న పిండి అంటారు. ఈ కార్న్ఫ్లోర్ని ఇందులో కలుపుకుందాం మనం. ఇది ఎప్పటికప్పుడు ప్రిపేర్ చేసుకునేది అండి. మీకు నిల్వ అయితే అస్సలు ఉండదు, ఒక్క పూట కూడా నిల్వ ఉండదు. ఎందుకంటే మనం పాలు యాడ్ చేస్తున్నాం కదా, మనకి నెక్స్ట్ డేకి మనకి స్మెల్ వచ్చేస్తుంది అనమాట. కాబట్టి మీరు ఎప్పటికప్పుడు ఫ్రెష్గానే ప్రిపేర్ చేసుకోండి. ఇప్పుడు నేను ఇందాక మీకు కార్న్ఫ్లోర్ అన్నాను కదా, ఒక 2 tablespoon కార్న్ఫ్లోర్ వేసుకోండి. మీకు అది ఒక క్రీమీ టెక్స్చర్ వచ్చేంత వరకు కలుపుకోండి. కార్న్ఫ్లోరు మన స్కిన్ని చాలా హైడ్రేటింగ్గా చేస్తుందండి, మంచి మాయిశ్చరైజింగ్ అనేది ఇస్తుంది అనమాట. ఈ కొరియన్స్ కానీ జాపనీస్ కానీ ఎక్కువగా కార్న్ఫ్లోర్ ఎక్కువ యూజ్ చేస్తారు, బియ్యం ఎక్కువ యూజ్ చేస్తారండి. వాళ్ళ స్కిన్ అంత అందంగా ఉండటానికి కార్న్ఫ్లోర్ రైసేనంట వాళ్ళు ఎక్కువ వీడియోస్లో చెప్తూ ఉంటారు. ఈ కాంబినేషన్లో ఒక్కసారి మీరు ట్రై చేసి చూడండి, చక్కగా మీకు అచీవ్ అవుతారు. ఆ స్కిన్ అయితే చాలా బాగా వస్తుంది. నేను 4 days ట్రై చేశానండి. 4 daysకి స్కిన్లో ఒక మంచి షైనింగ్ అనేది వచ్చింది, మంచి బ్లీచింగ్ ఏజెంట్ లాగా వర్క్ అయింది. నాకు బాగుంది, నాకైతే నా మటుకు. నేను ఇది మీరు ఏం చేస్తారంటే, మనకి లిక్విడ్ కన్సిస్టెన్సీలో ఉంది కదా, కాటన్లో డిప్ చేసి ఇలా ఫేస్కి అప్లై చేసుకోండి. ఇలా మీరు వారం రోజులు స్నానానికి వెళ్ళబోయే ముందు ఏదైతే ఇప్పుడు నేను మీకు చూపించాను కదా, అది ఫేస్కి చక్కగా ఇలాగా కొంచెం మసాజ్ చేసుకుంటూ అప్లై చేయండి. కుదిరితే మీ హ్యాండ్స్ తోటి ఒక 10 to 15 minutes కుదిరితే, లేదంటే ఒక 5 minutes అయినా సరే చక్కగా మసాజ్ చేసుకోండి. ఇప్పుడు ఏదైతే నేను మీకు చూపించానో ఇది మీరు వారం రోజులు యూస్ చేసినట్లయితే కంపల్సరిగా మీ స్కిన్లో భలే ఎఫెక్టివ్ రిజల్ట్స్ అయితే నేను చూసానండి. చాలా అయితే చాలా బాగుంది. నాకైతే పర్సనల్గా ఇది చాలా బాగా నచ్చింది. యాక్చువల్గా ఇది నేను ఒక కొరియన్ వీడియోలో చూసాను అనమాట. వాళ్ళ స్కిన్ కేర్ ఏంటి అనేది అమేజింగ్గా ఉందండి. మీరు కూడా ట్రై చేయండి. మనకు పోయేది ఏమి లేదు కదా, అన్నీ ఇంట్లోనే ఉండేవే. పార్లర్కి వెళ్ళకుండా ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి. ఇంకా మీరంటే నెక్ దగ్గర బ్లాక్ ఉన్న, బ్యాక్ నెక్ బ్లాక్గా ఉన్న, ఇది అప్లై చేసి బాగా మసాజ్ చేయండి. ఆ బ్లాక్ అంతా కూడా వచ్చేస్తుంది. నేను వేరే వాళ్ళ మీద కూడా నేను ఆ బ్లాక్ నెక్ మీద ట్రై చేశాను, చాలా బాగుంది. స్కిన్ అయితే మాత్రం పాలిషింగ్ పెట్టినట్లుగా ఉందండి, అద్దరిపోయింది, చాలా బాగుంది. ట్రై చెయ్యండి, ఓకేనా. ఇలా అప్లై చేసుకున్న తర్వాత కొంచెం మసాజ్ చేసుకున్న తర్వాత అది కొంచెం డ్రై అయిపోయిన తర్వాత, ఆరిన తర్వాత నార్మల్ వాటర్ తోటి వాష్ చేసుకోండి. స్కిన్ చూడండి ఎంత బాగుందో. ఇది నేను ఫస్ట్ డే షూట్ చేశాను అనమాట, ట్రై చేద్దామని. అమేజింగ్ ఉంది, ఖచ్చితంగా ట్రై చేయండి. వీడియో నచ్చిందా? ప్లీజ్ లైక్, షేర్.